Assalamualaikum, namaste, welcome back to another video and to my channel Faizan Vlog. Modification series number 2. We are changing our brake and clutch levers. ఏం ఫిట్టింగ్ చేస్తున్నామంటే బ్రెంబో RCS 19 హైడ్రాలిక్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్. బట్ ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే ఫర్ 2 reasons. అండ్ మన బ్రేకింగ్ పవర్ మారిపోతుంది, క్లచ్ యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా మారుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ద లుక్స్. నా GT 650కి కడప జిల్లాలో 1 చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మోడిఫికేషన్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో అందుకనేసే సెకండ్ పాయింట్ కూడా అదే, ఆబ్వియస్లీ ద లుక్స్ విల్ చేంజ్ డ్రాస్టికలీ. అండ్ ఈ బ్రెంబోస్ ఎక్కడికున్నా నా ప్రైస్ ఎంత పడింది, అసలు ఇది యూస్ఫుల్లా కాదా అనేది నేను వీడియో ఎండ్లో అయితే మాట్లాడుతున్నా. అండ్ ఫస్ట్గా మనం ఇన్స్టాల్ చేయడానికి కడపకి అయితే బయలుదేరుతున్నాము. నా GT 650కి మోడిఫికేషన్ సిరీస్కి ఫాలో అవ్వాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ये ब्रेक भी लीवर ऑफ फिट करना, अरे दिखा दो, अरे ये है हाँ. गाड़ी को मॉडिफिकेशन कराता हूँ हल्लो एक को. अभी एक फिट कराना मैंने आदि साहब के भेजा है ना बड़े भाई. अच्छा ఫైనల్గా GT 650 పైన మోడిఫికేషన్ సిరీస్ 2 వరకు అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్గా వీ విల్ ఇన్స్టాల్ both our Brembo RCS 19 మాస్టర్ సిలిండర్స్ స్టాక్ లివర్స్ అయితే తీసేసి అండ్ దాంతోపాటు క్లచ్ లైన్ కూడా తీసేసాను. అండ్ వీ హ్యావ్ అవర్ బోత్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ ఆర్ ఫ్రమ్ బ్రెంబో విత్ క్లచ్ లైన్, ఆయిల్ క్యాన్ రిజర్వ్స్, దాంతోపాటు మనకు వాషర్స్ అయితే ఉన్నాయి, నట్స్ అయితే ఉన్నాయి, పైప్స్ అండ్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మన GT 650 మీద ఫైనల్గా ఇన్స్టాల్ చేయబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూస్తామనండి. ఫిట్ చేయాలంటే ఫస్ట్ మనం థ్రాటల్ గ్రిప్ని తీసేసాక దెన్ ఓన్లీ వీ క్యాన్ ఫిట్ ద బ్రెంబో క్లచ్ లివర్స్ అండ్ స్టాక్ లివర్స్ కూడా తీసేసి పక్కన పెట్టేసాము. ఇక్కడ మీరు చూస్తుంటే మన క్లచ్ లివర్ కూడా ఫిట్ చేసాము ఫ్రమ్ బ్రెంబో. క్లచ్ లైన్ ఫిట్ చేయడానికి కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే వైర్ కొంచెం ఎలాంగేటెడ్గా ఉంటుంది కాబట్టి. సో మేక్ షూర్ యూ ఫిట్ ఇట్ ప్రాపర్లీ. ఫ్రమ్ మాస్టర్ సిలిండర్ నుంచి మనము క్లచ్ పంప్ దాకా మనం వైర్ అయితే నీట్గా ఫిట్ చేయాలి. ప్లే కూడా కొంచెం నీట్గా ఉండాలి, ఎందుకంటే క్లచ్ కొంచెం టైట్గా ఉన్నది అనుకుంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ ఇట్స్ లూజ్ అండ్ ఈజీ టు యూస్. అండ్ దాని తర్వాత మనం ఆయిల్ క్యాన్ అయితే ఫిట్ చేసేసాము. సో మన పొజిషన్ అకార్డింగ్లీ మనం పొజిషన్ అయితే సెట్ చేసుకోవాలి. అండ్ పైప్ ఒకేలా లాంగ్ అయితే అది కూడా కట్ చేసుకొని దాంతోపాటు మీరు ఆ క్లాంప్స్ యూజ్ చేసుకొని ఆ సెట్టింగ్ ఉంది కదా నీట్గా టైట్ అయితే చేసుకోవాలి. టైటింగ్ క్లాంప్స్ యూజ్ చేసుకొని ప్రాపర్గా నీట్గా ఫిట్ చేసేయండి. మేక్ షూర్ ఆయిల్ డజంట్ లీక్ ఫ్రమ్ ఎనీవేర్. అండ్ ఇక్కడ ఫైనల్గా మనము మన ఆయిల్ క్యాన్ రిజర్వ్లో బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. సో మేక్ షూర్ యూ ఓన్లీ యూస్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రేక్ ఫ్లూయిడ్ ఫర్ GT 650 ఆర్ ఇంటర్సెప్టర్ 650. అవి ఫిల్ చేశాక దెన్ వీ హ్యావ్ టు డూ బ్లీడింగ్. సో బ్లీడింగ్ చేసినప్పుడు ఎట్లా చేయాలంటే, సో మన క్లచ్ లివర్ ఉంది కదా అది ప్రెస్ చేస్తూ, అలాగే కింద మన క్లచ్ పంప్ ఉంది కదా అది లూజ్ చేయాలి. అలాగా రిలీజ్ చేసినప్పుడు అలాగా మనము క్లచ్ పంప్ని టైట్ కూడా చేసుకోవాలి. మేక్ షూర్ ద బ్రేక్ ఫ్లూయిడ్ మన ట్యాంక్ మీద లేదా కవర్ మీద ఎక్కడైనా సరే పడుకోకుండా చూసుకోకుండా, ఎందుకంటే ఒక్కసారి పొరపాటున పడితే మనం క్లీన్ చేయకపోతే మన పెయింట్ కూడా ఫేడ్ అయిపోతుంది, పెయింట్ ఊడొస్తుంది, ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం బ్లీడింగ్ అయితే చేసేసాము. అండ్ ఇక్కడ మీరు ఆ క్లచ్ లివర్ చూస్తుంటే వైర్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఆ వైర్స్ ఎందుకంటే సో అది యూస్ చేసేటప్పుడు టు ఇండికేట్ సెన్సర్స్ కోసం అయితే మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ మన హెడ్ మెకానిక్ గోరాదా అంటారు, అన్వర్ బాషా అని పేరు, రియల్ నేమ్. సో ఆయన టెస్ట్ చేస్తున్నారు ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది. సో నీట్గా అంతా సెట్ అయిపోయాక సో ఇట్ ఈస్ ఫైనల్లీ వర్కింగ్. సో చూడడానికి అయితే లుక్స్ వైజ్ ఇట్స్ రియలీ నైస్ అండ్ ఇట్స్ వర్కింగ్ రియలీ నైస్లీ. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇది చూస్తుంటే దిస్ ఇస్ అడ్జస్టబుల్ లివర్స్ అన్నమాట. సో ఫ్రంట్ లూజ్ కావాలి లూజ్, టైట్ కావాలి టైట్గా పెట్టుకోవచ్చు. సో మన క్లచ్ లివర్ సైడ్ అయితే అయిపోయింది. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ ద బ్రేక్ లివర్ సైడ్. సో ఫస్ట్గా వాట్ విల్ డూ ఇస్ విల్ రిమూవ్ ద హోల్ థింగ్. స్టాక్ బ్రేక్ లివర్ ఉన్నాయి కదా అదంతా సెట్ తీసేస్తారు. తీసాక ఏం లేదు, చాలా సింపుల్గా అది అటాచ్ చేసాము. బ్రెంబోవి ఫస్ట్గా ఆ బ్రెంబో లివర్స్ని అయితే టైట్ చేసుకోండి. దెన్ సేమ్ మనం క్లచ్ లివర్ సైడ్ ఎట్లా అటాచ్ చేసాము ఆయిల్ క్యాన్ రిజర్వ్ విత్ దట్ క్లాంప్ బ్లాక్ కలర్ కనబడుతుందా, సో సేమ్ ప్రాసెస్ అండి. మీకు కావాల్సినంత లెంత్ పైప్ కట్ చేసుకొని మీరు ఫిట్ చేసుకోండి. అండ్ దీనిలో ఇంకొక ట్విస్ట్ అయితే ఉంది, ఆ ఆయిల్ క్యాన్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, సో అవి నేను మార్చబోతున్నా ఇన్ వెరీ ఫ్యూ డేస్. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫైనల్ లుక్. అది వచ్చాక మళ్ళీ నేను మారుస్తాను. సో చూస్తున్నారు కదా, దట్ ఈస్ హౌ యూ ఫిట్ ద ఆయిల్ క్యాన్ రిజర్వ్. దెన్ సేమ్ ప్రాసెస్ అండి,
ఫిల్ ద బ్రేక్ ఫ్లూయిడ్ ఇన్ ద ఆయిల్ క్యాన్ రిజర్వ్, బ్లీడింగ్ చేయండి, మేక్ షూర్ దెర్ ఆర్ నో బబుల్స్ లెఫ్ట్. బ్రేక్ లివర్ ఉంది కదా అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు బబుల్స్ రావడం స్టాప్ అయ్యేంత వరకు అట్లా ప్రెస్ చేస్తూ ఉండండి. సో అది స్టాప్ అయిపోయిందంటే బబుల్స్ రావడము క్యాన్ల లోపల, సో అప్పుడు మన బ్లీడింగ్ కంప్లీట్గా అయిపోయినట్టు. సో మేక్ షూర్ బబుల్స్ ఏం లేకుండా, ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్ చేసేయండి. సో దట్ ఈస్ హౌ యూ డూ బ్లీడింగ్. సో అంతా అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి మీరు ఫిల్ ఇట్ విత్ బ్రేక్ ఫ్లూయిడ్. బ్రేక్ లివర్ కూడా వైర్స్ ఉంటాయి, ఎందుకంటే టు మేక్ షూర్ మనం ప్రెస్ చేసినప్పుడు రెడ్ లైట్ వెలగాలనే దానికోసం ఇచ్చింటారు. సో మేక్ షూర్ యూ కనెక్ట్ ఇట్ ప్రాపర్లీ అండ్ నైస్. సో దట్ ఈస్ హౌ యూ ఇన్స్టాల్ ద బ్రెంబో RCS 19. సో బ్రేక్ ఇన్స్టాలేషన్ కోసం వీ యాక్చువల్లీ కేమ్ టు కడప అరౌండ్ 10 o'clock. ఇప్పుడు టైం వచ్చేసి 2:11 అయింది. లిటరలీ స్టూడ్ 4.5 hours ఆల్మోస్ట్. జస్ట్ ఒక టెస్ట్ రైడ్ చేశాను. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ప్రీవియస్తో పోల్చుకుంటే ఇట్ వాస్ మచ్ స్మూత్ అండ్ ఈజియర్ టు యూజ్ క్లచ్ అండ్ బ్రేక్స్. సో ఎక్కడ చేస్తున్నా ఏంటంటే కడపలో గాంధీ బొమ్మ దగ్గర పబ్జీ రెస్టారెంట్ ఉంది, దాని ఎదురుగానే ఉంది ఒక షాపు. సో పెడతాను చూడండి స్క్రీన్ పైన. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ పెట్టేసి ఆ బిల్ ఎంత అయింది మనకు 1200 రూపీస్ అయింది. మెయిన్గా మన ఫ్రంట్ బ్రేక్ గురించి వస్తే, బ్రేక్స్ ఆర్ చూసారా చాలా బాగా పడుతున్నాయి. సో ప్రీవియస్లీ అంత రెస్పాన్సివ్గా ఉండేవి కాదు బ్రేక్స్, ఇప్పుడు ఇన్స్టెంట్గా చూసారా, ముందు అంత పడేవి కాదు. సో నేను ఆల్రెడీ బైక్ రైడ్ చేసినా కాబట్టి నాకు ఐడియా ఉంది ఎంత మాత్రం బ్రేక్స్ పడతాయో పడవా అని. ఈ క్లచ్ ఉంది కదా, క్లచ్ అయినా బ్రేక్ అయినా సరే మనం ఇనీషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు లేదా ఇనీషియల్గా రైడ్ చేసినప్పుడు స్లోగా అప్పుడు కంప్లీట్గా పడదు, ఇట్లా పడదు, కొంచెం హాఫ్ వర్కే వస్తుంది. ఎందుకంటే మేబీ హైడ్రాలిక్స్ అనుకుంటా, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మేబీ ఐ డోంట్ నో మచ్, నేను చూసి కంఫర్టబుల్ చేస్తాను. బట్ వన్స్ వీ స్టార్ట్ రైడింగ్ కొంచెం మూమెంట్ వచ్చింది అనుకోండి స్పీడ్, అప్పుడు కంప్లీట్గా క్లచ్ పడుతుంది అండ్ బ్రేక్ కూడా కంప్లీట్గా యూజ్ అవుతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ దీస్ బ్రెంబో మాస్టర్ సిలిండర్స్ వర్క్. ఇంకోటి ఏంటంటే ఈ క్యాన్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ వెరీ స్మాల్ క్యాన్స్. సో నేను మళ్ళీ ఆర్డర్ చేశాను, మళ్ళీ ఫిట్ చేయించాలి. బ్రెంబో RCS 19 క్లచ్ అండ్ బ్రేక్ లీవర్స్ ఎక్కడ కొన్నాయంటే ఐ బాట్ ఇట్ దెమ్ ఫ్రమ్ ఆన్లైన్ వెబ్సైట్ విచ్ ఇస్ ప్యారిఫై. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో యాక్చువల్ ప్రైస్ వచ్చి దీనికి 7,999 7,499 ఎంతోనో ఉంది. వీళ్ళు ఆఫర్తో పోతే వాళ్ళు ఆల్రెడీ ఒక ఆఫర్ రన్ అవుతాయి అనేది. సో అప్పుడు ఆఫర్తో 4,900 సంథింగ్ ఎంత ఉన్నది. అండ్ ఇంకో కొత్తగా ఫస్ట్ టైం యూజర్ కాబట్టి కోడ్ 5 అనే కూపన్ కోడ్ అయితే అది యూజ్ చేస్తున్నాను. ఇట్ కాస్ట్ అండ్ మీ 4,600 సంథింగ్, అది మ్యాటర్. It was at this moment that he knew. He fucked up. అదే క్లచ్ లూజ్ ఒక బ్రెంబో హైడ్రాలిక్ బ్రేక్ అండ్ క్లచ్ ఇన్స్టాల్ చేశాక ఒక 20 days తర్వాత సండే రైడ్ అయితే వెళ్ళాను నా ఫ్రెండ్స్తో. అండ్ ఫర్ సమ్ రీజన్ అన్ఫార్చునేట్లీ మన క్లచ్ అయితే ఫెయిల్ అయిపోయింది. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయింది, ఎట్లా అయింది, అంత అయిన దానికి మనం రిపేర్ చేసినామా లేదా తెలుసుకోవాలంటే వీళ్ళు నా ఛానల్లో ఆ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఈ ఆయిల్ క్యాన్స్ అయితే చేంజ్ చేయబోతున్నాము. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో హైదరాబాద్ నుంచి ఫైనల్గా మన బ్రెంబో ఆయిల్ క్యాన్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్రెడీ నేను ఒక సైడ్ అయితే ఫిట్ చేసాను, ఇది ప్రొద్దుటూరులో తీసుకున్నా. సో అక్కడ స్టాక్ లేదే, మళ్ళీ హైదరాబాద్ తెప్పించాను. అండ్ ఈ చిన్న ఆయిల్ క్యాన్ ఉంది, ఇది తీసేసి నౌ విల్ ఫిట్ ద సేమ్ వన్ రైట్ హియర్. సో ఫస్ట్గా ఇది తీసేద్దాం మేము. తీసేసాక అంతా ఫిట్టింగ్ అయిపోయాక నేను మీకు అంతా ఫైనల్ కొంచెం చూపిస్తాను. సో ఈ ఆయిల్ క్యాన్ సెట్లో మనకి ఏమేమి వస్తాయంటే బ్రెంబో ఆయిల్ క్యాన్ వస్తుంది. సో చూడండి క్వాలిటీ ఎంత బాగుంది అసలు. ఆయిల్ పాస్ చేయడానికి ఒక పైపు, దాంతోపాటు మనకు ఇది క్లిప్పింగ్ అన్నం వస్తారు ఇలా, అంటే ఇది ఉంది కదా. సో ఇది వేరే మోడల్, ఇది వేరే మోడల్ అనమాట. అండ్ స్క్రూస్, నట్స్, టైటింగ్ కోసం క్యాప్స్ అయితే ఇస్తారు. సో దిస్ ఈజ్ వాట్ వి గెట్ ఫ్రమ్ బ్రెంబో కిట్. సో ఇది వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసేద్దాము. ఇది తీసేసాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ పార్ట్. సో అంతా ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయాక నేను చూపిస్తాను ఫైనల్ లుక్. So finally making 1 GT650 in Kadapa district of modification series 2 is successfully done. Installed Brembo hydraulic brake and clutch levers. So looks మీకు ఎట్టా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఎవరికైనా ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రోడక్ట్ లింక్ ఇచ్చేస్తాను. సో యూ క్యాన్ గో అహెడ్ అండ్ బై దేర్. అండ్ ఎవరికైనా ఈ వీడియో బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైనా బ్రెంబో ప్రోడక్ట్స్ కొనాలనిపించి అండ్ వాళ్ళ బైక్ ఇన్స్టాల్ చేయాలి
అండ్ దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని వాళ్ళని షేర్ చేయండి. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మరిన్ని మోడిఫికేషన్ చేయబోతున్నాం మన GT6లో. సూన్ అవర్ బైక్ విల్ బి ద 1 of 1 ఇన్ కడప. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్, లవ్ యూ.